రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన అబాకస్ టాలెంట్ టెస్ట్లో దుబ్బాక సరస్వతి గ్లోబల్ స్కూల్ విద్యార్థి ప్రథమ స్థానం పొందడం పాఠశాలకు అధ్యాపకులకు గర్వకారణమని ప్రిన్సిపల్ ధర్మారెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక గ్లోబల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బి హర్షిత్ గౌడ్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన అబాకస్ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచి తోటి విద్యార్థులకు ప్రేరణగా నిలిచాడని అన్నారు. అలాగే తమ పాఠశాలలో చదివే 8వ తరగతి విద్యార్థిని బి అర్చన కరాటేలో రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆర్నిసలు కష్టపడి విద్యార్థులు ఈ స్థాయికి ఎదగడానికి శ్రమించిన అధ్యాపక బృందానికి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కనకారెడ్డి, ఉపాధ్యాయులు బాబా, అధికం యాదగిరి, మాతాజీలతో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. సరస్వతి గ్లోబల్ నుంచి అబాకస్ విజువల్ ఎడ్యుకేషన్ దాంట్లో స్టేట్ లెవెల్లో మా విద్యార్థి ఛాంపియన్గా రావడం మా పాఠశాల అందరికీ విద్యార్థులందరికీ కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు నేషనల్ ఎగ్జామ్లో కూడా నేను టాలెంట్ చూస్తానని ప్రకటించడం మా విద్యార్థి గొప్ప భావన. ఎందుకంటే ఈ నేషనల్లో కూడా మేము ఛాంపియన్ కొట్టాలని విద్యార్థి యొక్క తహతలు ఆడుతున్నాడు కనుక ఇట్టి ప్రైజ్ మా సిద్దిపేట జిల్లాలో ప్రథమం, మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా ప్రథమం రావడం మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం. ఇట్టి ఈ విద్యార్థికి మా పాఠశాల తరపున శుభాభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ముందు అబాకస్లో టాప్ లెవెల్లో ఉండడానికి మా విద్యార్థులందరికీ మేము కృషి చేస్తున్నాం. దీనికి సహకరించిన టీచర్లకు మరీ 2 మహిళా మాతాజీలకు మేము చాలా శుభాభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే Thank you for our principal sir and teachers and my parents. Thank you.